కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి బహుశా మీకు ఇబ్బంది లేదేమో అట్లా అర్థం అవుతుంది. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం నెహ్రూ గారు ఒక్క నిమిషం, మనం మళ్ళీ ఇష్యూలోకి వెళ్ళిపోదాం. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ప్రధానంగా రెండు బలమైన సామాజిక వర్గాలని కలపడంలో ఇటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టు కనిపిస్తోందా? అంతకుముందు ఆ నిప్పు ఉప్పులాగా ఉన్న ఆ సామాజిక వర్గాలని వాళ్ళ కూటమి ద్వారా ఓటు చేయాలనివ్వను అని ప్రతిజ్ఞ చేసి తను తగ్గించుకునేవన్నీ చేసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఏడాదిన్నర నుంచి. అందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ గొప్పతనం అంతా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదలే చెప్పారు, ఒక దిశలో తెలుగుదేశాన్ని తగ్గమన్నారు. కానీ అర్థమైంది. నేనేమంటున్నాను, దీన్ని ఫెవికాల్ బంధం అంటున్నాను. ఫెవికాల్ మధ్య కనపడదు. ఇటుపక్క అటుపక్క కాషాయాన్ని ఇటుపక్క పసుపచ్చను కలిపే ప్రయత్నం చేశారు, కలిపారు కొంతవరకు. వైట్ అది కనపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఓ రకంగా సీట్ల విషయంలో త్యాగం చేశారు, ఇతరత్ర భేషజాలకు పోకుండా ఉన్నారు, అవన్నీ అయినాయి. కానీ ఈ పొత్తు కలిసిందా, కుదిరిందా, పొత్తు ఓ రకంగా పనికి వస్తుందా అనేది అనుమానమే అంటున్నాను. ఇప్పటికి కూడా చెప్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో అది నెరవేర్చలేదు అంటున్నారు. మేనిఫెస్టో విషయంలో చూసుకుంటే పురంధర్ విషయం రాకపోవడం, మోడీను చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేయడం, మన మోడీ ఫోటో వేయకపోవడం, ఆమెను పట్టించుకోకపోవడం, ఆమె కొన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా చాలా అవాస్తవాలు, అసత్యాలు వాటి మీద వేరే మాట్లాడడం చేయడం, ఇవన్నీ మనం చూసినాం. కనుక ఈ పొత్తు సఫలమైందా విఫలమైందా రేపు ఎన్నికల్లో వెళ్తాయి. రెండు కనపడుతున్నాయి నాకు. ఈ పార్టీ వాళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళ విఘ్నులు పెద్దవాళ్ళు కనుక, కానీ నేను వాళ్ళు అంటలేదు. మొత్తం మీద ఈ గత 2-3 నెలలని చూస్తుంటే నాకు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడట ఇద్దరు ప్రొఫెసర్లు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి వేరుగా పోయిందట. పోయి చెప్పుకున్న తర్వాత ఇద్దరిని ఒకేసారి వినిపించి ఆయన ఏమన్నాడట అంటే, మీ ఇద్దరు నిజమే చెప్తున్నారు, ఇంటికి వెళ్ళండి అన్నట. ఇప్పుడు ప్రజలు ఆ కట్టమంచి రామలింగారెడ్డి గారి స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరు చెరొక 5 ఏళ్ల పాలన చూశారు. వీళ్ళిద్దరు చెప్పేది వింటున్నారు. ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఇంతకుముందు చెప్పాను కదా, మా ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఈ వాస్తవాలు రేపు చేస్తారు. ఒక్క మాట ముగిస్తాను, ఒకటే మాట. ఇప్పుడు ఏమైందంటే నిన్న సాయంత్రం నుంచి ఆశలపల్లికలో అభ్యర్థులు, ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉన్నారు. 20 రోజులు ఇది కొనసాగుతుంటది. సరికి 20 రోజులు మధ్యాహ్నం 18 రోజులు ఉంది ఎన్నికల రిజల్ట్ నాటికి. 20 రోజులు ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరు గెలుస్తారు. కానీ రామ్మోహన్ రావు గారు, మీరు ఇందాక ఆ ప్రొఫెసర్లు ఇద్దరిని ఇంటికి పంపించారు, రామలింగారెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు. ప్రజలు ఇక్కడ ఎవరో ఒకళ్ళని ఇంటికి పంపిస్తారు, ఒకళ్ళని పీఠం ఎక్కిస్తారు. అది అక్కడే ఉంది. అంటే స్లైట్ డిఫరెన్స్. నేనేమంటున్నానంటే, వీళ్ళందరూ మనం పోలింగ్ సరళి మాట్లాడుతున్నాం కనుక నేను ఒక మాట చెప్తాను. వైనాట్ 175 నుంచి మెల్లమెల్లగా తగ్గుతున్నారు అటు పక్కన, వీళ్ళు 160 నుంచి 7 తగ్గుతున్నారు. నేనేమంటున్నాను, నా అంచనా ఒకటి, 100కు తగ్గకుండా ఎవరికైనా ఒక నిలబడుతుంది. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు రావు, 100కు తగ్గకుండా 5% ఇటు కావచ్చు, 5% అటు కావచ్చు. అంటే 2014 పునరావృతం అవుతుందా అని అనిపిస్తుంది. అంటే థంపింగ్ మెజారిటీలు 140, 150 వచ్చే అవకాశం లేవు. నేను ఏమంటున్నానంటే 100 దాటితే ఎవరికైనా సరే ఈ 100లో 5% ఇటు కావచ్చు, 5%. గతంలో మనం 2014 పునరావృతం అయితే నేను అనుకుంటున్నాను. అంటే పునరావృతం అంటే వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం గెలుస్తుంది అంటలేదు నేను. 2014లో ఏ రిజల్ట్స్ వచ్చినాయో ఆలే వాళ్ళు 100 ఇటు వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా 75 ఉంటాయి కదా, అంతకన్నా ఎక్కువ ఉండే కదా. అందుకనే 100 అప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉండేది 2014లో కనుక వాళ్ళకు 5, 101 టీడీపీకి వచ్చినాయి. అప్పుడు 2014లో జనసేన పోటీ చేయలేదు. కానీ బీజేపీ పొత్తులో ఉంది కదా, 5 సీట్లు వచ్చినాయి. మాణిక్యరావు గారు మన విదేవాదాయ శాఖ మంత్రి కూడా చేశారు, అశోక్ గజపతి గారు అక్కడ కేంద్ర మంత్రిగా చేశారు. అందుకని నేను ఏమంటున్నానంటే 2014 మరొకసారి పునరావృతం అయితే పార్టీలు మారొచ్చు. ఈ పార్టీకి వస్తుంది, ఆ పార్టీకి వస్తుంది చెప్పలేను, చెప్పొద్దు కూడా మనం ఏమైనా తెలిసినా కూడా. కనుక మొత్తం మీద పిండి కొద్దీ రొట్టె అంటే మన గురిజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో మన గిరీశం అంటారు, తత్వానికి అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందని. అనుభవానికి వచ్చింది కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు పిండి కొద్దీ రొట్టె ఇంతకంటే సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అనుకున్నారు. ఇటు పక్కనేమో కర్ణాటక నుంచి తెలంగాణకు దిగుమతి అయింది ఈ విధానం, తెలంగాణ నుంచి మనకు ఆంధ్రలో తిరిగి వస్తున్నది. ఈ ఎవరైనా అనుకుంటున్నారు ఏంటంటే ఈ అనుచిత ఉచితాలు అందాం, సంక్షేమ పథకాలు ఆగవు, ఎవరు వచ్చినా ఆగవని అర్థమైంది. ఇప్పుడు పార్టీల విధానాల మీదనే ఓట్లు పడితే నేను అనుకుంటాను. బల్సెట్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఒకసారి మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఆయన చాలా నిందలు పడ్డాడు. అంటే ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అన్నారు, ఇంకో స్టార్ అన్నారు, అమ్ముడు పోయాడు అన్నాడు. సొంత వర్గాల నుంచే ఆయన ఏ కులానికి నేను ఓన్ చేసుకోనని పదే చెప్పినా ఆయన సొంత వర్గం నుంచో అందరి నుంచో ఒక అటాక్ కూడా ఎదుర్కొన్నారు, బహిరంగ లేఖల ద్వారానో రకరకాలుగా. ఫైనల్గా ఇన్ని చేసిన వాటికి త్యాగానికి ఫలితం దక్కబోతోందా? కనీసం ఇప్పుడైనా మిమ్మల్ని వేలెత్తి చూపించిన వాళ్ళు కనీసం ఇప్పుడైనా నవమోహంతో ఉన్నారా? ఈ 2 రోజుల్లో మీ అబ్జర్వేషన్ ఏంటి?
రిషి గారు, రాజకీయాలు రెండు రకాలండి. ఒకటి ఏంటంటే రాజకీయం మనం ఎదగడానికి చేయడం, మన పార్టీ అధికారంలోకి చేయడం. రెండోది ప్రక్షాళన గురించి చేయడం. అవును. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రక్షాళన మొదలు పెట్టారు తప్ప రాజకీయంగా అధికారంలోకి ఇమ్మీడియట్ గా వచ్చేయాలని అనుకోలే. అందు గురించే ఇప్పుడు ప్రజలు ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. అన్ని పార్టీలు ప్రజలు, ఐఎమ్ టెల్లింగ్, ఈవెన్ వైసీపీలో కూడా అభిమానులు ఉన్నారు, టీడీపీలో అభిమానులు ఉన్నారు, జనసేనలో పూర్తిగా ఉన్నారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక లీడర్గా ఎదిగాడు. ఈజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ పీపుల్స్ లీడర్. దాన్ని మనం అందరం గర్వించవలసిందే. కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై లీడర్. నేను ఐ టెల్ దట్. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంకొకడైతే అవకాశం తీసుకొని నేనే హీరో అని లెగాలి. కాకుండా ఒకడు బాధల్లో ఉంటే మనం సంతోషించకూడదు, రేపొద్దున మనకు కూడా బాధలు వస్తాయని చెప్పి ఆ పెద్ద మనసు చేసుకుని వెళ్ళి ఆయన తీసుకొచ్చి నిలబెట్టడం అనేది చూస్తే అది ఒక అంటే అది బియాండ్ పర్సన్ అన్నమాట. అంటే ఒక మహానుభావుడిలాగా ఎదగడం, అదే ఎదిగి చూపించాడు ఆయన చేతల్లో. కాబట్టి ఎవ్రీబడి రెస్పెక్ట్స్ అండి. అది ఓకే, కానీ 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 కాదు, అప్పుడు మిమ్మల్ని తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, మీ నాయకుని తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆయన తగ్గించుకుంటున్నాడు, మనలందరినీ మన వాళ్ళకి ఎక్కువ ఇది చేయట్లేదు, మనకు డిమాండ్ చేయట్లేదు, ఎక్కువ సీట్లు అడగలేదు అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ఏమంటున్నారు అంటున్నాను నేను. చాలా గర్వంగా, చాలా హ్యాపీగా. నాకు యాక్చువల్గా ఒక వీర మహిళ నిన్న ఒక మెసేజ్ పంపించిందండి. ఇన్నాళ్ళు 2 చోట్ల ఓడిపోయాడని చెప్పి ఎంతో బాధతో కుంగిపోయే వాళ్ళమే ఇప్పుడు గర్వంగా తలెత్తుకుంటున్నాం. 2 దిక్కుల కాదు, ఒక దిక్క పోటీ చేసినా సరే, 20 సీట్లు పోటీ చేసినా సరే మా నాయకుడికి ప్రజల్లో గర్వం వచ్చింది, గర్వంగా తలెత్తుకుంటున్నాం అని చెప్పి ఒక వీర మహిళ రాజమండ్రి నుంచి. అలాగా వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంతే. థ్యాంక్ యూ సార్. అంటే ఒక మెచ్యూర్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ గా ఈ ఎన్నికతో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనేది అందరూ అనుకుంటున్న విషయంగా. పొలిటీషియన్ కాదు, పీపుల్స్ లీడర్. పవన్ కళ్యాణ్ ఈస్ పీపుల్స్ లీడర్. రైట్. థ్యాంక్ యూ బొలిశెట్టి గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నెహ్రూ గారు, రామ్మోహన్ రావు గారు. చూద్దాం, ఓటర్లు ఇప్పటికే ఈవీఎంలో తాము అనుకున్న భావాన్ని, తాము అనుకున్న ఓటును నిక్షిప్తం చేసి పెట్టారు. మనం ఎన్ననుకున్నా, అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు, వైసీపీలు ఏమనుకున్నా, ఏ నెంబర్లు చెప్పుకున్నా ఖచ్చితంగా 20 రోజులు అయితే ఓపిక్గా ఎదురు చూడాల్సిందే. జూన్ 1 ఇదే సమయానికి మేము ఎగ్జిట్ పోల్ ఇస్తాము, పోస్ట్ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ కలిపి ప్రజెంట్ చేస్తాము పూర్తి డీటెయిల్స్తో. జూన్ 4 ఎలాగూ ఫలితం వస్తుంది, ఆ రోజు తేలిపోతుంది ఆంధ్రప్రదేశ్